కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచార ఘటనలో కీలక అప్డేట్ ని బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. మాజీ టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ అరెస్ట్ అయ్యారు. ఆధారాలు ధ్వంసం చేశారనేటువంటి అభియోగాలపై నిర్మల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యురాలి మృతదేహాన్ని హడావిడిగా దహనం చేశారన్నటువంటి ఆరోపణలున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఆర్జీకర్ ఆసుపత్రి ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. ఆ ఘటనలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యం, అక్కడ అధికారుల తీరుకు సంబంధించి అందరూ కూడా వచ్చి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కోర్టుకు తరలిస్తూ ఉండగా మాజీ ఎమ్మెల్యేపై నిరసన సెగైతే తగిలింది. కోర్టు ఆవరణలో దొంగ దొంగ అంటూ నినాదాలు కూడా చేశారు. గుడ్లు, చెప్పులు, బూట్లు, బురదతో ఆందోళనకారులు దాడి చేశారు. గతంలో పానీహటి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఘోష్ ఉన్నారు. ప్రస్తుతం ఆ స్థానంలో ప్రాతినిధ్యం వహిస్తున్న బాధితురాలి తల్లి బీజేపీ ఎమ్మెల్యే రత్న దేబ్నాథ్ గా ఉన్నారు. కూతురికి జరిగినటువంటి అన్యాయానికి తల్లి బదులు తీర్చుకుంటూ ఉన్నారు. సామాన్యులకు కూడా సమయం వస్తుందని చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా కూడా కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఉదంతానికి సంబంధించి రిలేటెడ్ గా జరిగినటువంటి ఈ ఇష్యూను మనం చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, సామాన్యుడికి కూడా సమయం వస్తే పరిస్థితి ఏ విధంగా తిరగబడుతుందో ఈ ఘటనలో మనం చూస్తున్నాం. తల్లి ప్రతీకారం తీర్చుకుందని కొంతమంది అంటూ ఉంటే, న్యాయం జరిగింది, న్యాయం ఎప్పుడూ గెలుస్తూ ఉంటుంది, కాకపోతే కాస్త సమయం పట్టింది అంతే అనేటువంటి వాటి రకరకాలుగా భిన్నమైనటువంటి వెర్షన్స్ మనం చూస్తున్నాం. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి పరిణామాన్ని? అంటే ప్రజాస్వామ్య దేశాల్లో ఇటువంటి పరిణామాలు నిజంగా హర్షించదగ్గటువంటివే అనేటువంటిది ఈ ఘటన మరోసారి మనకు అంటే స్పష్టంగా రుజువు చేయగలిగింది అనేటువంటి విషయాన్ని నేను చెప్పగలను. ఎందుకు అని అంటే ఇక్కడ రాజకీయ పరమైనటువంటి చాలా మంది రాజకీయ పార్టీలను తింటూ ఉంటారు. రాజకీయ పార్టీల కారణంగా న్యాయం జరగదు, లేదంటే రాజకీయ పార్టీల కారణంగా కొంత జాప్యం జరుగుతుందని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ పశ్చిమ బెంగాల్ విషయానికి వచ్చేసరికి అంటే దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి ఆర్జీకర్ ఏదైతే మెడికల్ కి సంబంధించినటువంటి అత్యాచారం అలాగే ఇతర ఘటనలు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఏంటనే దానికి సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనలో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినటువంటి అప్పటి టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ ఎవరైతే ఉన్నాడో అతనికి సంబంధించినటువంటి అతన్ని ఈరోజు అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భంగా చోటు చేసుకున్నటువంటి పరిణామం అంటే తన కూతురికి తన నవమోసాలు పెంచి నవమోసాలు మోసి కని పెంచి ఇవన్నీ చేసినటువంటి తల్లికి ఎదురైనటువంటి శోకానికి ఇది ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి రివెంజ్ అనే మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది ఇక్కడ చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఘటనకి సంబంధించి అంటే ముందు నుంచి కూడా అప్పటి టీఎంసీ ప్రభుత్వం ముఖ్యంగా బాధితుల కంటే కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులకి అనుకూలంగానే అంటే తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి కోణంలో ఆలోచించి అక్కడ టీఎంసీ ప్రభుత్వం అప్పుడు వ్యవహరించింది. మమతా బెనర్జీ కూడా దానికి ఒక మహిళ అయి ఉండి కూడా ఆ ఘటనకు సంబంధించి ఆమె అనుసరించినటువంటి వ్యవహార శైలికి సంబంధించి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విషయంలో ఎక్కడా కూడా జాప్యం లేకుండా అప్పట్లో సిబిఐ విషయాలు అనగానే అక్కడ టీఎంసీ ప్రభుత్వం నానా హడావిడి చేసింది. రకరకాలుగా సిబిఐ అధికారులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. సామాజిక మాధ్యమాల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు కూడా అప్పట్లో చేయడం జరిగింది. కొంత రాజకీయ కారణాలంటే ఉండొచ్చు కానీ ఆ విధంగా చేయడం జరిగింది అప్పట్లో. అయితే ఇప్పుడు అతని మీద నిర్మల్ ఘోష్ మీద చేసినటువంటి దాడి నిజంగా ప్రజాస్వామ్య దేశాల్లో అంటే నియంత్రణలు పోయి ప్రజాస్వామ్యం వస్తుందంటారు కదా, అక్కడ పశ్చిమ బెంగాల్లో అంటే ఒక రకంగా ఆర్జీకర్ విషయంలో నియంత్రణత్వంగానే వ్యవహరించారనేటువంటిది అప్పుడు టీఎంసీ నేతలపై ఉన్నటువంటి ఆరోపణ. అంటే అంత దారుణంగా జరిగినటువంటి ఘటనలో కూడా సాక్ష్యాధారాలను మాయం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగినటువంటి పరిణామం మాత్రం హర్షించేటువంటి విషయమే. అంటే సరైనటువంటి సమయంలో సరైన న్యాయం జరుగుతుంది సామాన్యుడికి అనటానికి ఒక ఉదాహరణగా కూడా చెప్తున్నారు. ఏంటి అసలు ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో దేశవ్యాప్తంగా ఎంత సంచలనమైందో, ప్రభుత్వం మీద ఎంత విమర్శలు వచ్చాయో, అధికారులు కావచ్చు లేకపోతే ఇతరత్ర వారందరూ కూడా ఆధారాలను మాయం చేయడానికి తమ వంతుగా చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి రావటం, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అరెస్ట్ అవ్వడం కావచ్చు. సో బాధితురాలి తల్లే సాక్షాత్తు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అప్డేట్స్ మనం ఆ కోణాన్ని ఎలా చూడాలంటారు పర్టికులర్ గా? నిజంగా అది మాత్రం ప్రజాస్వామ్య దేశాల్లో అద్భుతమైనటువంటి విషయం. అంటే ఒక సామాన్య డెస్టినీ అంటారా? డెస్టినీ అనొచ్చు.
ఎస్, కర్మ 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 సిద్ధాంతాన్ని ఖచ్చితంగా మనందరం నమ్మాలి అనడానికి, అంటే మనం ఏదైతే తప్పులు చేస్తామో ఆ తప్పులు ఏదో ఒక రోజు తగులుతాయి అనడానికి ఇటువంటిది ఒకటి తలరాత కూడా ఉంటుంది. అంటే చాగంటి కోటేశ్వర ఈయన చెప్తా ఉంటే గరిపాటి నరసింహరావు గారు సందర్భంలో చెప్పాడు, పాపం పాపమే పుణ్యం పుణ్యమే అని. ఖచ్చితంగా నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా సరే నీకు నువ్వు చేసినటువంటి పాపం ఏదో ఒక రోజు తగులుతుంది అనడానికి ఇది ఘటన స్పష్టమైనటువంటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిజంగా ఆ తల్లి పడినటువంటి ఆవేదన కానీ, ఆ తల్లి అనుభవించినటువంటి క్షోభ ఏదైతే ఉందో, మానసిక క్షోభ ఏదైతే ఉందో, తన బిడ్డ అంటే ఉన్నత చదువులు చదివి తనకు అండగా ఉంటుంది అని కలలు కన్నటువంటి బిడ్డకు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ తల్లి ఏమీ చేయలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆమెకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, ఆ విషయంలో బీజేపీని కూడా మనం అభినందించాల్సినటువంటిదే. కాబట్టి అక్కడ పాపం చేసినటువంటి వాడు పాపం చేస్తే చేయడానికి సహకరించినటువంటి వాడు ఇద్దరు కూడా ఆ శిక్ష అనుభవించుకోవాలి. నిజంగా డెస్టినీగానే చెప్పుకోవచ్చు. అంటే స్థానికుల నుంచి వ్యతిరేకమైనటువంటి వ్యతిరేకత, అంటే కోడిగుడ్లు, చెప్పులు, రాళ్లతో కూడా వారు విసిరినటువంటి పరిస్థితి. అంటే కొంతమంది టీఎంసీ కార్యకర్తలు నడి రోడ్డు మీద అర్ధనగ్నంగా తిప్పినటువంటి పరిస్థితులు కావచ్చు. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో మా కోపాన్ని, మా బాధను కూడా ఇప్పుడు ఈ రూపంలో మేము వెళ్ళగక్కుతున్నాం అనేటువంటి కోణంలో ఆయనకి ఇచ్చినటువంటి ఆ ట్రీట్మెంట్, దానికి సంబంధించి అక్కడ ప్రజల్లో ఎప్పుడైనా సరే ప్రజలు ఏది కూడా మర్చిపోతారు అనేటువంటిది ఎవరు కూడా అనుకోకూడదు. ఎందుకనంటే సమయం వచ్చినప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలనో ఆ రివెంజ్ కూడా ప్రజల్లో ఎలా ఉంటుంది. అది ఈవీఎంల మీద చూపించవచ్చు, లేదంటే ఇప్పుడు చెప్పులతో చూపించవచ్చు, చెప్పులతో కూడా చూపించవచ్చు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాల్లో భాగంగా వాళ్ళు చాలా అద్భుతంగానే అతను నిర్మల్ ఘోష్ విషయంలో వ్యవహరించారనేది మనం అనుకోవచ్చు. ఎందుకనంటే ఆ ఘటన జరిగినప్పుడు పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆగ్రహం వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే పశ్చిమ బెంగాల్ ఎంతో ఘనకీర్తి ఉన్నటువంటి రాష్ట్రంలో అటువంటి పరిపాలన, అంటే ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగినటువంటి ఘటన చాలా మంది జీర్ణించుకోలేనటువంటి అంశం. కాబట్టి ఇక్కడ ప్రజల్లో కూడా ఉన్నటువంటి ఆగ్రహం వాళ్ళ బురదలో కానీ, లేదంటే అంటే వాళ్ళకి జరిగినటువంటి ఆయుధం వాళ్ళకి చేతిలో ఏర్పడితే దాంతో వాళ్ళు తమ కోపాన్ని, తమ ఆగ్రహాన్ని చూపించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రజల్ని కూడా ఇక్కడ మనం తప్పుపట్టడానికి లేదు, పోలీసుల్ని తప్పుపట్టడానికి లేదు. ఒక రకంగా పోలీసులకు వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి అవకాశాన్ని కల్పించారు కాబట్టి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచార ఘటనలో మనం కీలక పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఏ స్థాయిలో ప్రజలు తిరగబడతారు. అరెస్ట్ అయినటువంటి క్రమంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఘోష్ మీద కోడిగుడ్లు అలాగే చెప్పులు విసిరినటువంటి పరిస్థితి ఉంది. అతను అరెస్ట్ అయ్యారు. ఆధారాలు ధ్వంసం చేశారనేటువంటి అభియోగాల మీద నిర్మల్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వైద్యురాలి మృతదేహాన్ని హడావిడిగా దహనం చేశారన్నటువంటి ఆరోపణలు, అలాగే కీలకమైనటువంటి సాక్ష్యాలను కూడా తారుమారు చేశారు, మాయం చేశారని రకరకాలైనటువంటి ఆరోపణలు. హెల్మెట్ పెట్టి మరీ తీసుకుని వెళ్తున్నారు. ఆ రాళ్లు ఎక్కడ తగులుతాయనేటువంటి ఉద్దేశంతో పోలీసులు స్థానికుల నుంచి, ఆందోళనకారుల నుంచి వ్యతిరేకమైనటువంటి వ్యతిరేకత అది. దీనికి సంబంధించి కూడా గతంలో ఏ విధమైనటువంటి పరిణామాలు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నాయి ఈ అంశానికి సంబంధించి ప్రతి రాష్ట్రంలో కూడా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఉదంతానికి సంబంధించి విమర్శలు వ్యక్తమవడం, నిందితుల్ని కఠినంగా శిక్షించాలనేటువంటి అభిప్రాయం వ్యక్తమవడం, ఇప్పుడు సాక్షాత్తు బాధితురాలు తల్లి ఎమ్మెల్యేగా ఉండటం, మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసి తీసుకువెళ్తూ ఉండటం కూడా ఒకంత సంచలనంగా మారింది ఈ కేసులో.